నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాలి. ఇంటిగ్రేటెడ్ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ను రిలయన్స్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా కాకినాడ టీమ్ హాస్పిటల్లో నేషనల్ ఉమెన్స్ హార్ట్ డే. హృదయ సంబంధిత వ్యాధులు తరచుగా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువ అన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మార్చి 31లోగా ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. డీటెయిల్స్ చూస్తే, జిల్లాలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రతి ఒక్కరిని మార్చి 31లోగా ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపీడీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అసంఘటిత కార్మికులను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ పోర్టల్పై అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో 6 లక్షలకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని అన్నారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు వారందరినీ ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేని వారు అర్హులని అన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదైన ప్రతి కార్మికుడికి 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన క్రింద 2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ ఉపాధి పనివారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నర్సరీలు, ఉద్యానవనాలు పనివారు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లో పనిచేసే తాపీ, తవ్వకం, రాళ్లు కొట్టే పని, సెంటరింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్, బావులు త్రవ్వడం, పూడిక తీత, టైలరింగ్, ఆటోమొబైల్ రవాణా రంగంలోని డ్రైవర్లు, హెల్పర్లు, చేతి వృత్తులు, కుల వృత్తుల ఉపాధి హామీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం పనివారు తదితర అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ అర్హులని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ శ్రమ్ పోర్టల్ నమోదుకు అవసరమైన సమాచారంతో దగ్గరలో గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, లేదా మొబైల్ నుండి www.esram.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 31లోగా నమోదు చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు స్పష్టం చేశారు. మీతో కాంటాక్ట్లో మీకు డైరెక్ట్గా కానీ లేకపోతే మీ కింద సబార్డినేట్స్తో కానీ కాంటాక్ట్లోకి వచ్చే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐడెంటిఫై చేసింది. మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ కొంత రిజిస్ట్రేషన్ జరిగాయి కాబట్టి మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ 100% దీంట్లో రిజిస్టర్ అవ్వాలనేది ఉద్దేశం. ఓకే, సో నేను వరుస డిపార్ట్మెంట్స్ వైజ్ చెప్తూ వస్తాను, అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అనిమల్ హస్బెండ్ ఎవరున్నారు ఇక్కడ? పిలవలేదమ్మా.
Animal husband. Animal husband కూడా చెప్తాను. Animal husband అసలు చెప్తున్నాను మాట. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ POC మీరే హ్యాండిల్ చేస్తారు కదా. లెదర్ వర్కర్స్, హ్యాండ్లూమ్స్ కానీ లెదర్ వర్కర్స్ హ్యాండ్లూమ్ నాట్ సైడ్ మీకు ఉండదు కదా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. మీ దాంట్లో లెదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కడ అది ఇప్పుడు యాక్టివ్ కావాలి. మీ దగ్గర లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమి లేదో తెలియదు. ఎస్సీ కార్పొరేషన్ ఉందా? కాకినాడ జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షాన్ మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములు వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ క్రింద జీవ ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్లాంట్ను రిలయన్స్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు 5 ఏళ్ల పాటు సుస్థిర మూలధనం పెట్టుబడిపై 20% స్టేట్ GST పూర్తి రియంబర్స్మెంట్, 5 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీ ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సాంప్రదాయ వనరులపై ఆధారపడడం తగ్గించడంతో పాటు వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుందని అన్నారు. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ సేంద్రియ వ్యర్థాల మూలాల నుంచి తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ ప్లాంటుకు అనువైన భూములను గుర్తించాలని అన్నారు. ప్రధానంగా అటవీ అసైన్డ్ భూములు వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ పెద్దాపురం RDOలు S. మల్లిబాబు, K. శ్రీరామణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి పాసిబిలిటీ ఉందా? మన దృష్ట్యా ఉందా? రెండో సైట్ తీసుకున్నాం కదా, వెళ్తారా అక్కడికి? వెళ్ళాలి కదా, అదొక ఆప్షన్స్. ఇంకా ప్రైవేట్ రైతులు సామకోట్లు అయితే 30,000 చెప్పండి. 30,000 సంవత్సరానికి వస్తుందా? మిగులుతుందా ఎకరాకి? అవునా? మరి మిగతా కదా సార్ 70 బస్తాలు. 30 లక్షలు అయితే వస్తుంది సార్. మామిడి చీడి వరకు కూడా వస్తుంది. 30,000 మిగులుతుందా? లాభం పెద్దాపురం ఆర్బీపట్నం మధ్యలో ఒక 1000 ఎకరాల SR గుజరాత్ కంపోస్ట్ రోజు జెట్రోపా ప్లాంటేషన్ పెంచారు. అమరాన్ని చూస్తున్నారు. దగ్గర ఒక 30 ఎకరాలు HCC హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ హైవేపై ప్రత్యేక దృష్టి పెట్టి కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ ఆధ్వర్యంలో వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలో 18 బస్తాల గంజాయితో కేరళకు చెందిన ఒక ముద్దాయిని గండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం గండేపల్లి NT రాసుపురం వద్ద 360 కేజీల గంజాయితో కేరళకు చెందిన సబోచ్యుతం పరంబిల్ దేవస్సి అనే ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను పంపడం జరిగిందని జగ్గంపేట CI YRK శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో భాగంగా అతని వద్ద నుండి UP 54AT8076 నెంబర్ గల కంటైనర్, ఒక షిఫ్ట్ కారు AP 05BS5767ని, హోండా మోటార్ వెహికల్ AP 05DF1708ని, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. 18 బస్తాల గంజాయి మొత్తం సొత్తు విలువ 26,79,750గా ఉంటుందని CI YRK శ్రీనివాస్ తెలిపారు. అన్నారు కదా అది పేర్లో గురుగారే ఇప్పుడు వచ్చారా మళ్ళీ
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు ఆయన రైడ్ చేయమని చెప్పగా గండేపల్లి నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 360 కేజీల 18 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రికి చెందిన వ్యక్తిని, అలాగే అన్నాకులంకి చేరవేస్తున్న అతనిని, మరో ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది. మరో ముగ్గురు పరారులో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. దానికి సీక్రెట్ ఆర్ పెట్టి ఆ అరలోన ఇవి పెట్టడం జరిగింది. దాన్ని 18 బస్తాల్లో 360 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఉంది. అలాగే ఒక కారు, దీన్ని డిప్ చేసి వ్యాన్లో కంటైనర్లో షిఫ్ట్ చేసిన షిఫ్ట్ డిజైర్ కార్ని, అలాగే ఇతను వ్యక్తులు ఉపయోగిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగిస్తున్నటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. త్వరలో తన ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం.